జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి స్వయంగా ఎమ్మెల్యేకి వచ్చిన ఫిర్యాదులు 2267 ఫిర్యాదులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం ప్రజా సమస్యల ఫిర్యాదులు మొదటి స్థానంలో ఉందన్నారు. గత 5 సంవత్సరాల్లో దాచుకోవడమే తప్ప పరిష్కరించింది ఏమీ లేదు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే GOMS నెంబర్ 30 ద్వారా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇల్లు కట్టుకుని ఉంటే 150 గజాలు ఒక్క రూపాయి చెల్లించకుండా ఆ మండల తహసీల్దార్ ప్రభుత్వ పట్టా ఇస్తున్నట్లు చెప్పారు. ముత్తుకూరు ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసినప్పటికీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించడం తగదని సోమిరెడ్డి అన్నారు. ఇప్పుడు ఫిర్యాదుల దినం మనం ఒక్కొక్క మండలం చేసుకుంటూ వచ్చాం. 3 మండలాలు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ముత్తుకూరు మండలం, నెక్స్ట్ తోటపల్లిగూడూరు మండలం. ఇప్పటి వరకు ఈ టర్మ్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సర్వేపల్లి నుంచి నాకు వచ్చిన ఫిర్యాదులు 2267. ఇదేంటంటే PGRS కింద రికార్డ్ అవుతున్నాయి, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సర్వీస్. సో ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదులని ఈ PGRSలో రికార్డ్ అయితే అక్కడ సీఎం ఆఫీస్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దాకా, MRO ఆఫీస్ దాకా ఎవరైనా ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ 2267 ఎమ్మెల్యేకి వచ్చిన అర్జీల్లో ఈరోజు కాకుండా ఈరోజు మళ్ళీ ఒక 300-400 ఉంటాయి. ఇప్పటికి రాష్ట్రంలో సర్వేపల్లి ఎక్కువ ఫిర్యాదులు ఎమ్మెల్యే దగ్గర రిసీవ్ అయినవి నంబర్ 1 రాష్ట్రంలో. నెక్స్ట్ ఆత్మకూరు 1000 ఫిర్యాదుల్లో ఉంది. నెక్స్ట్ రాష్ట్రంలో పొరవంత 900, 800, 100, 50 ఉన్నాయి. ఈ రోజుతో కూడా దాదాపు 2500 దాటిపోతాయి. కలెక్టరేట్కి నాకు వచ్చిన సర్వేపల్లి ఫిర్యాదులు 5333. కలెక్టరేట్కి వచ్చినాయి కానీ, నాకు వచ్చినాయి కానీ, అధికారులకు వచ్చినాయి. ఒక్క నా దగ్గరికి వచ్చినాయి 2267. ఉంది పరిస్థితి. అంటే దీన్ని బట్టి గత 5 సంవత్సరాలు భూముల్లో సర్వేల్లో మోసం, ప్రీ హోల్డ్ అని చెప్పేసి వాటిల్లో మోసం, POT చట్టం కింద దోపిడీ, జగనన్న ఇళ్ళు దోపిడీ, ఆ స్థలాల్లో దోపిడీ, ఒకటని కాదు అన్నిట్లో. అవన్నీ ఈరోజు మేము ఫిర్యాదులు సేకరించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 5 ఏళ్ళు దుర్మార్గమైన పరిపాలన జరిగింది సర్వేపల్లిలో. అందుకని అన్కంపారబుల్ దాదాపు ఈరోజు ఫిర్యాదులతో కూడా 2500 దాటిపోతే రాష్ట్రంలో ఎక్కువ ఫిర్యాదుల్లో సర్వేపల్లి. ఆయన పెద్ద మనిషి సిగ్గుపడాల, అది లేదు. సరే, వాట్ ఎవర్. ఈరోజు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. అన్నీ క్లియర్ చేయించేసాం. ఆ తర్వాత రేషన్ కార్డులు ఇప్పుడు అది ఓపెన్ అయితే, యాప్ ఓపెన్ అయితే రేషన్ కార్డులు ఇస్తాం. కొత్తగా పెన్షన్లు గవర్నమెంట్ ఓపెన్ చేస్తే పెన్షన్లు కూడా కొత్త పెన్షన్లు యాడ్ చేస్తాం. ఇప్పుడు కొత్త జీవో వచ్చింది, GOMS నెంబర్ 30. 150 గజాలు ఎవరైనా గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టుకొని అబ్జెక్షన్ లేకుండా ఉంటే MRO ₹1 కట్టించుకోకుండా ఫ్రీగా వాళ్ళకి పట్టా ఇవ్వటం. 150 గజాల నుంచి 300 గజాలు అయితే RDO ఇచ్చేయటం. 150 గజాలంటే 18 అంకణాలు అయితే తహసీల్దార్ ఇచ్చేయటం. పెరిగిపోయినందువల్ల నేను హెల్త్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని దీన్ని PHC నుంచి CHC చేయమన్నాం. అంటే లేవు, రీసర్వే దగ్గర నుంచి అన్ని సమస్యలే. ఇళ్ల స్థలాలు లేవని చెప్పి క్యూ పెట్టుకొని వరుస పెట్టుకొని వస్తున్నారు. ఇళ్ల స్థలాలు లేవని. టన్ను 35,000 నుంచి ₹1,00,000. అందుకని ఏదైనా కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఎవరు తప్పు చేసినా, పొరపాట్లు ఎక్కడైనా జరుగుతాయి. మీ మాదిరిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఓపెన్ దోపిడీలు ఉండవు. 100 కోట్లంట, అది ఏందో కర్మ. అది ఆ నోటికి హద్దు లేదు, బుద్ధి లేదు.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.